హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ లావణ్య. ఈరోజు నేను లంచ్లోకి ఈజీ అండ్ టేస్టీ చికెన్ పులావ్ చేశాను. అయితే నాకు పెళ్ళికి ముందైతే అసలు వంట చాలా తక్కువ, అందులో నాన్ వెజ్ అయితే నేను చాలా తక్కువ వండేదాన్ని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను మా హస్బెండ్కి లంచ్, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా లంచ్ ప్రిపరేషన్లో అలా 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 నాకు ఈ పులావ్స్, వెజ్ పులావ్, చికెన్ పులావ్ ఇవన్నీ కూడా బాగా అలవాటైంది. అయితే ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు అండ్ కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ కూడా పిండేసుకొని మొత్తం నేను మ్యాగ్నేట్ చేసుకున్నా. మనకి టైం ఉంది అని అంటే హాఫ్ అన్ అవర్ మనం దీన్ని సోక్ చేసుకోవచ్చు. లేదంటే బిర్యానీ స్టార్టింగ్లోనే ఫస్ట్ మ్యాగ్నేట్ చేసేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోనే ఓర్గరా మసాలా, బిర్యానీ మసాలా అంతా వేసి దాని తర్వాత నేను ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నా. దాని తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసి చికెన్ ఒక 50% కుక్ అయ్యే వరకు నేను కుక్ చేసుకొని దాంట్లో ఒక మీడియం సైజు టమాటా నేను యాడ్ చేసుకున్నా. టమాటా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదండి. నేను నార్మల్గా ఎప్పుడు డైలీ తినే రైస్ సోనా మసూరి రైసే యూజ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా. ఒక గ్లాస్ బియ్యంకి నేను 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఆ వాటర్ వేసి మనం ప్రెషర్ పెట్టేసి లాస్ట్లో మనకి కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయా లేదో ఒక్కసారి మనం బియ్యం వేసి వాటర్ వేసినప్పుడు చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసేయాలి. వేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి మొత్తం కుక్కర్ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేనైతే చేయడము నాకు తెలిసి ఒక 25 టైమ్స్ అనుకుంటా. ఈ 2 ఇయర్స్లో ఆఫ్టర్ మ్యారేజ్ నేను చాలాసార్లు ఈ చికెన్ పులావ్ చేశాను. ఈజీ అండ్ టేస్టీగా కూడా అవుతుంది. లంచ్ బాక్స్కి ఈజీ అయిపోతుంది. ఒక 30 మినిట్స్లో మనకి మొత్తం రెసిపీ అయిపోతుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.